హాయ్ ఫ్రెండ్స్, నేను సురేష్ రేఖం. ఈరోజు మనం స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, స్ట్రక్చర్ ఆఫ్ మ్యాటర్ నుంచి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. ఇవి అన్ని ఎగ్జామ్స్ కూడా, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ జనరల్ సైన్స్ సిలబస్. సో ఫస్ట్, ద్రవ్యం అంటే ఏమిటి? ద్రవ్యం అనేది ద్రవ్యరాశి కలిగి స్థలం ఆక్రమించే ఏదైనా వస్తువు. మ్యాటర్ ఈజ్ ఎనీథింగ్, ఇట్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపైస్ స్పేస్. ద్రవ్యం అంటే ఇట్ షుడ్ హ్యావ్, అంటే దానికి కొద్దిగా మాస్ ఉండాలి, కొద్దిగా స్పేస్ ఆక్యుపై చేసే కెపాసిటీ ఉండాలి. నెక్స్ట్, దాన్నే మనం మ్యాటర్ అంటాం, తెలుగులో ద్రవ్యం అంటాం. ద్రవ్యం యొక్క 3 అంశాలు ఏమిటి? 3 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్: ఘనం, ద్రవం మరియు వాయువు, సాలిడ్, లిక్విడ్, గ్యాస్. ద్రవ్యపు కణాల లక్షణం ఏమిటి? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్. ద్రవ్యం, మ్యాటర్ అనేది ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ పార్టికల్స్. సో ఆ పార్టికల్స్ యొక్క లక్షణాలు ఏమిటి? చాలా చిన్నగా ఉంటాయి, వాటి మధ్య ఖాళీ ఉంటుంది, అండ్ మరియు అవి నిరంతరం కదులుతూ ఉంటాయి. ఇది ఏ థియరీ అంటే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అంటాం. దే ఆర్ వెరీ స్మాల్, వీ కెనాట్ సీ విత్ అవర్ నేకెడ్ ఐ. మన నేకెడ్ ఐతో మనం చూడలేము. అండ్ స్పేస్ ఉంటుంది వాటి మధ్య. జనరల్గా అవన్నీ ఒక దగ్గర కంబైన్ చేస్తే వాటి ఆక్యుపై చేసే వాల్యూమ్లో వాటి ఒరిజినల్ వాల్యూమ్ అనేది నెగ్లిజిబుల్ అనమాట. అది వాట్ ఈస్ నెక్స్ట్. డిఫ్యూజన్ అంటే ఏమిటి? రెండు పదార్థాల కణాలు పరస్పరం కలిసిపోవడాన్ని డిఫ్యూజన్, వ్యాప్తి అంటాం. ది ప్రాసెస్ ఆఫ్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ పార్టికల్స్ of 2 substances is called diffusion. నెక్స్ట్, అవస్థ, చేంజ్ ఆఫ్ స్టేట్. అవస్థ, మార్పు అంటే ఏమిటి? చేంజ్ ఆఫ్ స్టేట్ అంటే ఒక పదార్థం ఒక భౌతిక రూపం నుండి మరొక దానికి మారడాన్ని అవస్థ మార్పు అంటాం, చేంజ్ ఆఫ్ స్టేట్ అంటాం. అంటే ఇప్పుడు నీరు ఉంది, నీరు అనేది ద్రవ పదార్థం, నీరు నుంచి ఐస్, ఘన పదార్థం. ఇప్పుడు నీరు నుంచి నీటి ఆవిరి, దాన్ని వాయు పదార్థం. ఇలా ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మారడాన్ని చేంజ్ ఆఫ్ స్టేట్ అంటాం. మెల్టింగ్ అంటే ఏంటి? కరిగిపోవడం అంటే ఏమిటి? ఘనాన్ని వేడి ద్వారా ద్రవంగా మార్చే ప్రక్రియని కరిగిపోవడం అంటాం. అంటే ఇప్పుడు ఒక ఘన పదార్థం, ఐస్ తీసుకున్నాం, మామూలుగా మన చేతిలో పెడితే మన చేతిలో వేడి, ఐస్ టెంపరేచర్ 0 degrees, మనదేమో 37 degrees. సో మన నుంచి హీటు ఐస్కి వెళ్తుంది, అది వేడెక్కుతుంది అనమాట. సో అదేమవుతుంది? మెల్ట్ అయిపోతుంది. సో సాలిడ్ అనేది లిక్విడ్గా మారుతుంది. ఈ ప్రక్రియనే కరిగిపోవడం, మెల్టింగ్ అంటాం. ఎవాపరేషన్,